ఎస్ తిరిగి స్వాగతం. సో ఇంద్ర గారు ఏం చెప్తారు? ఇచ్చిన హామీల విలువకి అలాగే కేటాయించిన అన్నదానికి కూడా మేజర్ గా డిఫరెన్స్ ఉంది. అంటే అప్పులపై చర్చకి సంబంధించి ఇవన్నీ కూడా ధైర్యం చాలకే మార్జినల్ డిఫరెన్సెస్ లో ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? సో అందుకే నేను ఇప్పుడు ఎలక్షన్స్ కి ముందు వెళ్ళడానికి కారణం కూడా ఆర్థికంగా తను వెనక ముందు అంటే ఉన్నటువంటి చెప్పినటువంటి హామీలు ఎక్కువ ఉన్నాయి, నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ముందుకెళ్ళడానికి అది కూడా ఒక కాసు అని చెప్పాను నేను ముందుగానే మీకు. ఇవాళ కేసీఆర్ ఆర్థిక శాఖ తన దగ్గర పెట్టుకోవడానికి కూడా ఒక కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యి ఏ దానికి ఎంత లగేజ్ చేసి దేని దానికి ఎంత పెట్టాలి, ఎందుకంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు నాకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఏ రకంగా ఉంటుందో కన్ఫ్యూజన్ లో ఆయన ఉన్నారు. సో బట్ నా దగ్గర నుంచి వచ్చేటువంటి రాబడిలో మేకపోతు గాంభీర్యం ఇస్తున్నంతగా నాకు వస్తుందా రాదా అనే దాంట్లో కూడా సంశయంలో ఉన్నారు. కాబట్టి ఇవాళ చెప్పినటువంటి బడ్జెట్ లో 100% ఆశాజనకంగా లేనటువంటి బడ్జెట్ గానే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్థిక వ్యవస్థ కుదేలు చేయడానికి కారణం ఏంటంటే ఆయన తీసుకున్నటువంటి క్రమశిక్షణ లేనటువంటి ఆర్థిక విధానాల ద్వారానే ఇవాళ తెలంగాణకి ఈ పరిస్థితి వచ్చిందన్నది మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం. ప్రాపర్ వేలో గనక మీరు నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈ రకంగా ఉండేది కాదు. గుళ్లకు గోపురాలకు అవసరమైనటికి అవసరం లేని వాటికి ప్రతి చిన్న దానికి ఏ దానికంటే దానికి ఎవరొచ్చి అడిగినా వాళ్ళకి అది అవసరం ఉన్నా లేకపోయినా అంటే ఒక దానిపైన ఒక పట్టు లేదు అని అన్నాను. కానీ అంటే ఒక రాజు గనక రాజు దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏం కావాలని సేవ అడిగినప్పుడు ఇది వరం ఇచ్చేస్తున్నా తీసుకొని పో అన్నట్టు కేసీఆర్ యొక్క వ్యవహార శైలి. అసలు అక్కడ నిజంగానే అది వస్తుందా అన్నదాన్ని కూడా మళ్ళీ గ్యారంటీ ఉండదు. అంటే కేసీఆర్ ఎంతసేపు తను ఏం చేసినా కూడా అక్కడ నా మార్కు ఉండాలనుకుంటాడు. ఆ మార్కు మంచిదా చెడుదా అన్న ఆలోచన ఆయనకు అవసరం లేదు. బట్ నా మార్కు ఉంటా చాలా అంతే. ప్రజలు నన్ను తిట్టుకుంటారా ఆశీర్వదిస్తారా దట్ ఇస్ సెకండరీ. బట్ కానీ ఇప్పుడు చేసినటువంటి ఈ దాంట్లో మనకి క్లియర్ కట్ గా ఏ ఒక్క శాఖకి కూడా క్లియర్ కట్ గా ఇంత అమౌంట్ నేను ఇస్తున్నానని చెప్పకపోవడానికి కారణము తన దగ్గర ఆర్థిక అసమానతలు ఆర్థిక వ్యవస్థ అంత చిన్న భిన్నంగా ఉన్నదని చెప్పక తప్పట్లేదు. ఇది వాళ్ళు కూడా తెలుసు ఇంటర్నల్ గా ఉన్నటువంటి వ్యవహారము. సో మనం అసలు మంత్రివర్గ విస్తరణ చేసిందే ఈ బడ్జెట్ దానికోసం మంత్రివర్గం చేసిన మనం మాట్లాడుకున్నాం. లేదనుకుంటా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఉంటుంది అనుకున్నాం అందరం. ఆయన దగ్గర ఉండడానికి కారణం మెయిన్ ఏంటంటే ఉన్నటువంటి లొసుగులు. ముఖ్యంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి గాని ఎమ్మెల్యేలు గాని ఎవరు మాట్లాడే పరిస్థితుల్లో ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇది ఇలా ఉంది సార్, ఇది ఇలా కాదు, ఈ రకంగా. ఈవెన్ బ్యూరోక్రాట్లు కూడా లేసి సార్ ఇది ఈ రకంగా కాకుండా ఇలా వెళ్తే బాగుంటుందని మాట్లాడితే అట్లీస్ట్ ఆయన వినడానికి కూడా ఇష్టపడను. అందుకని డిక్టేటర్షిప్ ఉన్నటువంటి వ్యక్తులకు ఎప్పుడూ కూడా కనబడవు వినబడవు అనేది ఉన్నటువంటిది మనకి. సో అదే ఇవాళ తెలంగాణలో కూడా కనబడుతుంది. ఇట్లా కనకపోతే మాత్రం ఇంకా చాలా పెద్ద నష్టం. ప్రజలు కోలుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అంటే ఆర్థిక మాంద్యం అంటారు కదా, ఆ పరిస్థితి వచ్చే ఉంటుంది. కాబట్టి ఈసారికైనా కూడా కేసీఆర్ చేసేటువంటి పనులు ఆచి తూచి చేయాల్సిన అవసరం ఉన్నది. అనవసర ఖర్చులు తగ్గించుకొని దేనికి రిక్వైర్మెంట్ ఉందో వాటికి చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఈ బడ్జెట్ అన్న విషయంలో ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మేజర్ హామీస్ ఏవైతే ఉన్నో ఒక 3 పైన కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా ఈ అలాగే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఎస్సీ సంబంధించినటువంటి నిధుల్లో పోయినసారి ఇచ్చినటువంటిది సేమ్ అంతే 16,000 ఇప్పుడు అట్లా అంటే పోయినసారి 16,580 కోట్లు కేటాయిస్తే ఈసారి 16,453 కోట్లు కేటాయిస్తే ఈసారికి కొంచెం పెంచి ఇచ్చారు. బట్ కానీ అవి ఏవి కూడా యూటిలైజ్ చేయలే పోయినసారి. మరి అదంతా క్యారీ ఫార్వర్డ్ చేయాలి. మరి చేస్తారా? చేయకపోతే ఎవరు అడుగుతున్నారు ఆయనని? సార్ మాకు మరి పోయినసారి సప్లాన్ నిధులు ఉన్నాయి, ఇలాగే మురిగిపోయి ఉన్నాయి, అవి నిధులను యూటిలైజ్ చేయండి అని అడిగే పరిస్థితి ఎవరైనా ఉన్నారా? లేరు. కాబట్టి ఆయన ఈ వీటన్నింటికి కూడా మళ్ళీ సమాధానం ఏమనంటే ఎన్నికల్లో అన్నిట్లో మేము గెలిచి వస్తున్నాం, మీరేంటి మమ్మల్ని అడగడానికి అనే విధంగా వాళ్ళ ధోరణి కనబడుతుంది మనకి. ఈవెన్ చర్చలలో కూడా అదే కనబడుతుంది. ప్రజలు అల్టిమేట్ ఇచ్చినాక మీరేంది మమ్మల్ని ప్రశ్నించేది అంటున్నారు. మరి ప్రజలు ప్రశ్నించొద్దు అని మీరు అనుకున్నట్లయితే అసలు ఇంకా ఏం ఉండాల్సిన అవసరమే లేదు. మరి ఇవి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు ఒకటలేదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించింది ఎక్కడ కానీ ఒక కేసీఆర్ కిట్లు తప్ప ఇక మిగతా కిట్ల గురించి కూడా ఆయన ఎక్కడేం ప్రస్తావించలేదు. ఇప్పుడు రక్షణకు సంబంధించి కూడా రీసెంట్ గా ఇన్సిడెంట్లు మనకి ఎగ్జాంపుల్ కనబడుతున్నాయి. సో మహిళల యొక్క పారిశ్రామిక విధానం కోసం గతంలో 500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం. మరి ఇప్పుడు ఈసారి వాటి గురించి కూడా ఏం ప్రస్తావన రాలేదు. అంటే మన దగ్గర ఉన్నటువంటిది ఎంపవర్మెంట్ పెరగాలి, ఆర్థికంగా మహిళలు బలపడాలి అనుకుంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ అవ్వాలి. సో దానికి కావాలి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఆల్రెడీ సెల్ఫ్ ఆర్గనైజేషన్ ఉంది. ఆ సెల్ఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా కొన్ని హామీలు మీరు ఇచ్చారు, రెగ్యులర్ చేస్తామని చెప్పారు, ఎంప్లాయ్మెంట్. ఇంకొక విషయం ఇక్కడ తను ఏదైతే సర్వీస్ గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్ ఏదైతే ఉన్నదో
వాళ్ళని ఉన్నటువంటి ఏజ్ ను పెంచిస్తామని చెప్పారు మీరు. మేము 60 సంవత్సరాలు చేస్తామంటే మీరు 61 సంవత్సరాలు చేస్తామన్నారు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది కూడా ఎక్కడేం చెప్పలేదు, దాని గురించి మేము చేస్తున్నామని కూడా చెప్పలేదు ఆయన. సో దీని వల్ల ఇంత భారం అవుతుంది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితిలో ఉన్నారు. తర్వాత భారం ఇలా అంటున్నాం కదా. విక్రమ్ పోలా గారు, ఒక్క విషయం చెప్పండి. అప్పులు తీసుకునేందుకు ఏదైతే ఇప్పుడున్న బడ్జెట్ పరిమితి సరిపోవడం లేదు అని అంటున్నారు, కానీ పదే పదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 3% నుంచి జిఎస్డిపి ఉందో దాన్ని 4% పైబడి పెంచాలి అని అంటున్నారు. అయితే ఈ పరిమితి పెంచడం అనేది సాధ్యం అవుతుందంటారా? అలా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరికినట్టేనా? ఎఫ్ఆర్బిఎం అనే చట్టం అండి, అంటే రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ కోసం నిర్దేశించబడింది. అది వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉండగానే రాష్ట్రాలు ఏంటంటే ఇష్టానుసారంగా అప్పులు తీసుకుంటారనేటువంటి కారణంగా ఎఫ్ఆర్బిఎం చట్టం తీసుకొచ్చారు. ఎఫ్ఆర్బిఎం అంటే ఫైనాన్స్ మేనేజర్ అండ్ బిజినెస్ రెగ్యులేటరీ అథారిటీ అనే ఎఫ్ఆర్బిఎం. ఆ చట్టం ప్రకారం ఏంటంటే జిఎస్డిపిలో 3% మించి అప్పులు తీసుకోకూడదు అనేటువంటిది. అయితే అందుకనే మీరు ఇందాక వారు అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఒక కొత్త విధానాన్ని రూపొందించుకున్నాయి. కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. సపరేట్ గా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ల ద్వారా బారో చేస్తున్నారు. ఆ కార్పొరేషన్ల ద్వారా బారో చేసి దీన్ని ఏంటంటే ఈ అప్పుల్లో చూపించట్లా, అంటే రాష్ట్ర ప్రభుత్వ అప్పుల్లోకి చూపించట్లా. అంటే కౌంటర్ గ్యారెంటీ యాక్చువల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, కానీ దాన్ని కార్పొరేషన్ అప్పులు కార్పొరేషన్లుగా చూపించి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అప్పులుగా చూపించకుండా దాన్ని కొంత మేనేజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం నుంచి తప్పించుకోవడం కోసం కొత్తగా కార్పొరేషన్లు క్రియేట్ చేస్తున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది జరుగుతుంది, దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నది. ఇది అదేంటంటే ఆ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఆ కార్పొరేషన్ ద్వారా బాండ్స్ రిలీజ్ చేయడం, లేదంటే అప్పులు తీసుకోవడం. ఈవెన్ ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా, ఇంతకుముందు బ్యాంకుల ద్వారా తీసుకునేటువంటి ఇది ఉండేది కాదు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్కి బ్యాంక్ గ్యారంటీ ఇస్తున్నాయి, బ్యాంకుల నుంచి బారో చేస్తున్నారు. సో ఈ విధంగా అప్పులు చేసేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక వాదన, అంటే కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, చాలా మంది సాధ్యపడుతుంది, ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవుతుంది అనేది ఆయన పదే పదే అంటే ఇక్కడ అట్లా కదండి. అంటే పాత విధానాలు ఏదైతే ఉన్నదో అప్పులు పెరిగిపోతే రాష్ట్రం కి గుదిబండ్ అవుతున్నది అనేటువంటి దాని మీద ఆ విధానం మార్చుకోవాలి. అప్పు చేసి దాన్ని ఏంటంటే అసెట్ క్రియేట్ చేయాలి, దాని మీద ఆదాయం రావాలి, దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు అప్పు కనిపించినప్పటికీ కూడా భవిష్యత్తులో దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఇది ఒక పారాడైమ్ షిఫ్ట్ అంటారు. ఆ పారాడైమ్ షిఫ్ట్ అనేటువంటిది తీసుకోవాలి. మనకేంటంటే పాత ఆలోచన ధోరణి, అంటే కమ్యూనిస్టులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ప్రపంచ బ్యాంకు ఒక భూతం, దాని నుంచి అప్పులు తీసుకురాకూడదు, అది మనకు గుదిబండ్ అవుతుంది అనేటువంటిది కాదు. వాళ్ళు అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవాలి, లేకపోతే అప్పులు లేనిది అక్కడి నుంచి వస్తాయి మనకి రిసోర్సెస్. కాబట్టి అభివృద్ధిని చేసి ఆ అభివృద్ధి ఫలాలను ఇచ్చిన తర్వాతనే మనం ముందుకు పోగలుగుతాం అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. అది అంటే తెచ్చిన అప్పుల్ని మీరు సక్రమంగా వినియోగిస్తే ఆర్గ్యుమెంట్ హోల్డ్స్ గుడ్, అది బాగానే ఉంటుంది. అది దాన్ని ఎవరు తప్పుపట్టరు, అంటే పరిమితంగా ఉండేటువంటి దాని మీద చేస్తే. అయితే తెచ్చిన అప్పుల్ని ఏ విధంగా వాడుతున్నారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తెచ్చిన అప్పుల్ని మనం అంటే అసెట్ క్రియేషన్ చేస్తున్నామా, ఆ అసెట్ క్రియేషన్ వల్ల ఆదాయం వస్తుందా అనేటువంటిది చూడాలి. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ వేరు, ఆ ఆర్గ్యుమెంట్ వేరు. అంటే తీసుకోవడం అనేది, అప్పులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని ఎవరు చెప్పరు, కానీ దానికి ఎంతవరకు ఒక చిన్న విరామం తీసుకుందాం ఇంద్ర గారు, తర్వాత మనం చర్చను కొనసాగిద్దాం. ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి స్వాగతం. సో ఇందిరా గారు ఏం చెప్తారు? రైతు బంధు పథకం అనేది ఒక జాతీయ ఎజెండా పథకం కింద మారిపోయింది. ఆల్మోస్ట్ ఇందాక కూడా ఆయన కోట్ చేసింది ఏంటంటే ఈ రైతు బంధు పథకాన్ని కేంద్రంలో వాళ్ళు కూడా కిసాన్ సమ్మాన్ యోజన కింద మోడల్ గా తీసుకుని చేశారు అని అంటున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఈ రోజు పొద్దు నుంచి కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు కేటాయింపుల పరంగా కూడా ఎలా ఉంటుంది అని. అయితే 2 పంటలకు కూడా కలిపి 8,000 నుంచి 10,000కు పెంచుతున్నామని చెప్పారు. ఏం చెప్తారు? ఇప్పుడు పోయినసారి అంటే వాళ్ళ దాంట్లో ఇచ్చింది ఇంచుమించుగా 58 లక్షల రైతు కుటుంబాలకి ఉపయోగపడుతుందని చెప్పారు. సో ఆ లెక్కన చేస్తే ఆ రోజు చెప్పిన క్యాల్కులేషన్ ప్రకారంగా 12,000 కోట్ల రూపాయలు ఎకరాకి 8,000 చొప్పున. అయితే ఇప్పుడు మీరు పెంచారు, దానిని 10,000 చేశారు. 10,000 చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది పెరగాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మీరు అలాగే ఇచ్చిన దాంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే ఇచ్చారు. అంటే నేను అనుకుంటా మేబీ మరి సెంట్రల్ నుంచి కొంత
సహాయం అవుతుంది కాబట్టి దాన్ని దీంట్లోకి ఏమైనా యాడ్ చేసుకోండి, మిగతాది ఏమైనా డిడక్ట్ చేసి ఇచ్చారేమో ఒక యాంగిల్ అయితే. కానీ మన దగ్గర మాత్రము భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం, బట్ అందులో మాత్రము తనిచ్చే దాంట్లో కేవలం ఒక 5 ఎకరాస్ మాత్రమే స్లాబ్ పెట్టి చేసినటువంటి దాంట్లో అట్లా కూడా అమౌంట్ తగ్గుతుంది. మరి ఏ రకంగా కేసీఆర్ దీనిని ఇచ్చారో, అసలు మరి దీనిని ఏమైనా ఎత్తేసే ఆలోచనలో ఉన్నారా, ఏదో పెట్టాలని నిధులు కాబట్టి ఎలక్షన్ల ముందు పెట్టినారా అన్నదానికి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2,000 కోట్ల రూపాయలు సెకండ్ దఫా పైన ఇంకా అమౌంట్ రావాలనేది కూడా ఉన్నది, దానిపైన చర్చ నడుస్తున్నది, రాలేదు ఇంకా మాకు అమౌంట్ అనే దానిపైన. సో ఇవాళ తీసుకున్నటువంటి దానిపైన అప్పుల కుప్పగా మారినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేంద్రము మొన్న హెచ్చరించింది కూడా అదే. అంటే మీరు అప్పులు మిగతా దానికి కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా ఎక్కువ అప్పు చేశారన్నప్పుడు మాకు 4% కావాలి ఎఫ్ఆర్బిఎం అని వాళ్ళు అడగడం జరిగింది. ఎందుకంటే మిగతా వాళ్ళకన్నా మా దగ్గర అమౌంట్ జనరేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇన్కమ్ మాకు ఎక్కువ వస్తుంది కాబట్టి, మిగతా రాష్ట్రాలతో మేము ముందు వరుసలో ఉన్నాం కాబట్టి మాకు ఇది పెంచండి అని కూడా కేసీఆర్ అడిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ స్కీమ్ ఉంది. మిషన్ భగీరథ స్కీమ్ కి సంబంధించి దానిపైన మీరు 50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి వెచ్చించినప్పుడు దానిపైన రేపు ప్రజలకి నీళ్లు మీరు ఉచితంగా ఇస్తారా, లేకపోతే ఆ నీటిపైన ఏమైనా మీరు అమౌంట్ పెట్టి మినిమం అంటే మీటర్లకు రీడింగ్ పెట్టేసి మినిమం ఇంత అమౌంట్ పే చేయాలనేది ఉంటుందని కూడా చర్చలో ఉంది. మరి దీనికి రెవెన్యూ ఎట్లా చేస్తారు? తెచ్చిన అప్పుకు నెలకు ఇంచుమించు సంవత్సరానికి మనం ఎంత 12,000 కోట్ల రూపాయలు అప్పే కడుతున్నాం నెలకి, అంటే దాని ఇంట్రెస్ట్ కడుతున్నాం. మరి ఇవన్నీ డబ్బులు వెళ్ళాలి అని అనుకుంటే ఒక ఖాళీ పెట్టి ఇన్వెస్ట్ చేయడం కాదు కదా. ఆ ఇన్వెస్ట్ చేసిన దానిపైన మళ్ళా మనము అప్పు తీర్చడం కోసం ఏ రకంగా నువ్వు ఇన్కమ్ చూపిస్తావో చూపించాలి. ఇప్పుడు కేంద్రం నుంచి కొంత భరోసా నీకు వచ్చింది, రేపు ఈ భరోసా రాకపోతే పరిస్థితి ఏంది? కేవలం ఆ ప్రాజెక్టు మీరు దోస్తి వస్తేనే అందుకని అప్పుడు వస్తున్న గ్యారంటీ ఏమున్నది చెప్పండి? నెహ్రూ గారు వస్తున్న సారీ మోడీ గారు వస్తున్న గ్యారంటీ లేదు కదా. మీరు చేసినట్టు మోడీ చేసిన తప్పులకైతే ఏ యువత కూడా, ఏ భారతీయ విద్యార్థి కూడా, పౌరుడు కూడా మోడీకి మళ్ళీ ఓటు వేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే మొత్తం వ్యవస్థనంతా కుదేలు చేసి, ఆర్థిక వ్యవస్థనంతా కుదేలు చేసి అసలు భారతదేశాన్ని ఒక 20 సంవత్సరాలు వెనక్కి పట్టుకుపోయినారు ఇవాళ వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి ఏమైతే అబద్ధాలు చెప్పేటువంటి ఆ మోడీని కానీ ఈ మోడీని కానీ ఎవరు ఫైనల్ గా చెప్పండి, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఆర్థిక అసమానత పెరిగిపోతుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ప్రతిపక్షాలు కూడా లెక్కలు చెప్పడానికి ధైర్యం చేయటం లేదు. రేపొద్దున కేంద్రాన్ని చూసుకుని ఇవన్నీ జరుగుతున్నాయి, అసలు వాళ్లే వస్తారన్న గ్యారంటీ లేదు అనేది ప్రతిపక్షాల మాట. ఇవన్నీ పక్కన పెడితే నిజంగానే ఒక రకంగా ఇప్పుడు ఏదైతే ఆర్థిక సంఘం కానీ వీళ్ళందరూ కూడా చెప్తుంది, నివేదికలు ఇస్తుందంటే భవిష్యత్తులో లోటు బడ్జెట్ వెళ్ళిపోతుంది అని. బట్ కేటాయించింది హామీలకు కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయ మార్గాలు అనేవి ఎక్కడ అన్వేషించట్లేదు. ఎలా చూడాలంటారు? ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు జరగట్లేదంటారు? అంటే ఇప్పుడు మనం ఈ బడ్జెట్ను చూసుకున్నట్లయితేనండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు స్టార్టింగ్ లో చెప్పారు అప్పటి ఆర్థిక ముఖ చిత్రం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేటువంటిది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ దాదాపుగా 16,000 కోట్లు మిగులు బడ్జెట్. ఇవాళ చూసినట్లయితే 24,000 కోట్లు చిల్లర లోటు బడ్జెట్ కి వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రజలకి సంక్షేమం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. తప్పనిసరిగా సంక్షేమ రాజ్యం దిశగానే మనం ఏదైతే రాజ్యాంగంలో చెప్పుకున్నామో సంక్షేమ రాజ్యం ఏర్పాటు అనేటువంటిది అంతిమంగా కావాలి. అంత మాత్రం చేత ఓట్ల కోసం కొన్ని వర్గాలను దగ్గర చేసుకోవడం కోసం ఎడాపెడా ఈ సంక్షేమ కార్యక్రమాలను చేసినట్లయితే చివరికి వచ్చేది ఇటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఇవాళ చాలా స్పష్టంగా ఉంది. ఫండ్స్ విషయం కూడా క్లియర్ గా మనకి కనిపించట్లేదు. అంటే ఎందుకంటే కొన్ని కేంద్రం నుంచి ఎక్కువగా హోప్స్ పెట్టుకోవడం, కేంద్రం నుంచి ఎక్కువగా రావడం అనేటువంటిది, అదే విధంగా వస్తుందో రాదో అనేది కంపల్సరీగా మనకి రావాల్సినటువంటి నిధులు కొన్ని ఉన్నాయి. అదే విధంగా ఇవాళ మీరు 15th ఫైనాన్స్ కమిషన్ అది 1920 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎంతవరకు ఇవ్వగలుగుతుంది అంటే ఇప్పుడు ఉండేటువంటి 42% ఇస్తారా, లేకపోతే పెంచుతారా? అంటే సర్కార్ అనుకూలంగా వస్తేనే ఈ పనులు కేటాయింపులు అధికంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకుని రూపొందించడం అనే ఈ విధానం అట్లాగా. అంటే 15th ఫైనాన్స్ కమిషన్ కి అదేం ఉండదండి. 15th ఫైనాన్స్ కమిషన్ ఏంటంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో కొంత అన్యాయం జరిగేటువంటి ఇది ఉన్నది అనేటువంటిది ఒక అప్రహెన్షన్ ఉన్నది. ఎందుకంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో జనాభా దీనిని తీసుకొని ఎక్కువ జనాభా ఉండే రాష్ట్రాలకి, అంటే జనాభా పెరుగుదల రేట్ ఎక్కువగా ఉండే రాష్ట్రాలకి ఎక్కువ నిధులు ఇస్తున్నారు.
ఇక్కడేమో తక్కువ ఉండేటువంటి రాష్ట్రాలు తక్కువ ఇస్తున్నారు. దానివల్ల అన్యాయం జరుగుతుంది అనేటువంటిది, నిధులు తగ్గిపోతాయి అనేటువంటి ఆందోళన జరుగుతున్నది. కాబట్టి ఒకవైపు ఏమో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి నిధులు తగ్గుతున్నాయి, కేంద్రం ఇచ్చే నిధులు సరిగా రావటం లేదు, సొంత ఆదాయ వనరులు పెరగడం లేదు. పదే పదే ఒకే విషయం ఫైనాన్స్ కమిషన్ తో కూడా ఢీకొట్టినప్పుడు అదే చెప్తున్నారు. పన్నులు అధికంగా చెల్లిస్తున్న రాష్ట్రాలకి కేటాయింపులు కూడా అధికంగానే ఉండాలి అనేది. అందుకే కదా ఆయన పదే పదే అడుగుతున్నారు 50% కావాలి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి, దుబారా తగ్గించుకోవాలి. అదేవిధంగా ఓట్ల కోసం అంటే కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం కూడా మంచిది కాదు. కాబట్టి లేకపోతే అంతిమంగా ఏమవుతుందంటే ఇచ్చినటువంటి హామీలకి ఇవ్వలేనటువంటిది ఒక అన్రెస్ట్ కూడా క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా జరుగుతుంది అనేది చూడాలి. అంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టిన తర్వాత ఎంతవరకు ఇది ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు ఉంటాయి, ఎక్కడ తగ్గిస్తారు అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. రైట్ థ్యాంక్ యూ విక్రమ్ పోలా గారు అండ్ థ్యాంక్ యూ ఇందిర గారు. మొత్తానికి 2019-20 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ మొత్తంగా దాన్ని 1,82,017 కోట్లతో ప్రవేశపెట్టారు. నీటిపారుదల రంగానికి కూడా 22,500 కోట్ల రూపాయలను కేటాయించారు. మొత్తానికైతే కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఎన్ని నిధులు వస్తాయో స్పష్టంగా తెలియదు కాబట్టి ఈ బడ్జెట్ ని కేటాయించారని అన్నారు. అయితే ఇచ్చిన హామీలు ఎంత కేటాయించింది అన్న దాంట్లో కూడా మేజర్ ఫండ్స్ విషయంలో డిఫరెన్స్ ఉన్నది అన్నది ప్రధానంగా అందరూ మాట్లాడుతున్నారు. ఇది బడ్జెట్ పై స్పెషల్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏపీ.